రాష్ట్రంలో ఓవైపు ఈ ఏడాది వర్షాలు సరిగ్గా కురవక పంటలు ఎండిపోయి రైతులు ఇబ్బంది పడుతుండగా కొన్ని చోట్ల మాత్రం కాస్త భిన్న వాతావరణం కనిపించింది. తాజాగా కొన్ని ప్రాంతాల్లో కురిసిన అకాల వర్షాలకు భారీగా పంట నష్టం వాటిల్లింది. చేతికి అంది వచ్చిన పంట అకాల వర్షం కారణంగా నేల కొరిగింది. మామిడి, నిమ్మ, బత్తాయి, వరి వంటి ఉద్యానవన పంటలు పండించిన రైతులు కూడా తీవ్రంగా నష్టపోయారు. వరి ధాన్యం అయితే వానకు తడిసి పొలంలోనే మొలకలు వచ్చేసింది. అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకోవడం కోసం ప్రతిపక్ష నేత బీఆర్ఎస్ అధ్యక్షుడు కేటీఆర్ క్షేత్రస్థాయిలో పంటలను పరిశీలించి రైతులకు ధైర్యం చెప్పారు. అన్నదాతలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో తాజాగా రేవంత్ సర్కార్ రైతులకు శుభవార్త చెప్పింది. పంట నష్టపోయిన అన్నదాతలకు ఎకరానికి 10,000 చొప్పున పరిహారం అందించేందుకు రేవంత్ సర్కార్ రెడీ అవుతుంది. వడగళ్లు, అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం అందించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అకాల వర్షాల కారణంగా రాష్ట్రంలో సుమారు 15,246 మంది రైతులకు చెందిన 15,814 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని అంచనా వేసింది. ఈ క్రమంలో పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి 10,000 చొప్పున 15,081 కోట్లు చెల్లించేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమైంది. ప్రస్తుతం లోక్సభ ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో ఎన్నికల సంఘం అనుమతితో ఈ 2 రోజుల్లో రైతుల ఖాతాలో నష్టపరిహారం డబ్బులు జమ చేయనున్నారు సీఎం రేవంత్. రైతు బంధు కూడా చాలామంది రైతులకు ఆగిపోయిందని, ఆ రైతులకు కూడా రైతు బంధు జమ చేయాలని రేవంత్ సర్కార్ నిర్ణయించింది. ఈ నెల ఆఖరిలోపు రైతు బంధు రాని రైతులందరి ఖాతాలో రైతు బంధు జమ చేయనుంది రేవంత్ సర్కార్.